దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి, యథార్థత దేవునికి ఇష్టమైనవి. దేవునితో మనం ఎలా గడపాలంటే నీతిని కలిగి జీవించాలి, అనగా చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవునికి భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటే అట్టి వారినంట ఆయన శాశ్వతమైనటువంటి బహుమానమును అందుతామంట. బహుమానం ఇస్తారు ఆయన. శాశ్వతమైనది ఏంటి? ఎప్పటికీ కూడా మరి అది తీసివేయబడనిది. అంత గొప్ప శాశ్వతమైనటువంటి మరి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు. అది నీవు పొందడానికి ఇష్టపడితే నీతిని కలిగి జీవించమంటున్నారు ఆయన. భక్తి, విశ్వాసం కలిగి జీవించమంటున్నారు. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డ, అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని దేవుని వాక్యం చెప్తుంది. మరి నీవు అతిక్రమాలను విడిచిపెట్టావా? నీ పాపదోషాన్ని విడిచిపెట్టావా? ఎప్పుడైతే నీవు ఆ విధంగా జీవిస్తావో నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేస్తారు. నీవు ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావా? అలాగైతే నీ ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇప్పుడే ఆయన ద్వారాలు తెరిచారు. మూయబడిన ప్రతి ద్వారం కూడా దేవుడే తెరవాలి. ఎవరైనా మరి తెరవడానికి సాధ్యపడదు. ఆయన వేసిన తలుపు ఎవ్వరు తీయలేరు, ఆయన తీసిన తలుపు ఎవ్వరు వేయలేరు. నువ్వెంత కీడులో ఉన్నా, వ్యాధి బాధలో ఉన్నా, నీ విశ్వాసాన్ని కాపాడుకొని నీతిగా జీవిస్తే చాలు, నీవు ఆశీర్వదింపబడతావు. యోసేపు ఎంతగా దేవునిలో భయం కలిగిన వ్యక్తి. అన్నలు అతని గోతులో పడేసి అమ్మేశారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పటికీ మరి దేవుడు ఆయన్ని విడవలేదు. సరసాల్లో వేశారు, అయినా దేవుడు విడవలేదు. అదే ఐగుప్తు దేశంలో దేవుడు అధిపతిగా చేశారు యోసేపుని గొప్ప ఘనమైన స్థితిలో నిలబెట్టారు. అతను నీతిమంతుడు. పాపం చేయమని రాజు భార్య ఒత్తిడి చేసినా సరే పాపానికి దూరంగా పారిపోయినప్పుడు దేవుడు అతనికి అద్భుతమైన మేలు చేశారు. యోసేపుని దేవుడు ఆశీర్వదించారు. కాబట్టి నిన్ను కూడా ఆశీర్వదిస్తారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. ఇదిగో మరి ఎవరైతే నీతిని కలిగి జీవిస్తారో వారిని విడిచే దేవుని కాదు, నేను వారిని ఆశీర్వదిస్తానంటున్నావు ప్రభువా. గొప్ప దేవ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విదేశ స్వదేశాల ప్రతి బిడ్డలను ఆశీర్వదించిన ఆయన గొప్ప దేవ. అలాగే ముఖ్యంగా నా తండ్రి నాయన యేసు, నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి. స్తుతిస్తున్నాను ప్రభా, గణపరుస్తున్నాను ప్రభువా. సర్వాధికారి మహాగణుడా, ఇదిగో నా తండ్రి నాయన రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డలకు విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని, సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మీ భద్రత కాపుదలి. నువ్వెప్పటికీ నీ పిల్లల్ని విడిచే దేవుడు కాదు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీ పరిశుద్ధమైన నామానికి మహిమ తెచ్చుకో. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.